సో ఫ్రెండ్స్ ఇలా బ్లాగ్ వచ్చేసి మనం గుడికి పోదామని చెప్పి షాకింగ్గా నాకే ఫోన్ చేసి రాళ్ళు ఫోన్ చేసి గుడికి పోదాం రారా అని చెప్పి అందరు గుడికి పోదామని చెప్పి ఫోన్ చేసారు. ఇదే మనకు పెద్ద షాకింగ్ ఇవ్వాలి. ఇక ఎప్పుడు లేదు అన్న గుడికి పోదామన్నాడు. ఏ గుడికి పోదామన్నా పొద్దున పొద్దున లేపినావు సరే. పొద్దున 9కి పొద్దున మీకు నేను మెల్లగా లేద్దాం అనుకున్నా. నేను రాత్రి చిన్న పార్టీ ఉండే 9:30 పొద్దున చిన్నగా నీ ప్రొఫైల్ అయితే హైలైట్ చేసుకుంటున్నావుగా. ఇంకా మన పోరుగానే రావాలి ఆలుగురు రాని వాళ్ళు వచ్చినాక ఇంకా ఫోన్ అయితే చేసారు గుడికి పోదామని చెప్పి నన్ను లేపిర్రు. ఏ గుడికి పోదాం మరి ఎక్కడ అది అది కాదు మచ్చా అన్న ఏదన్నా బర్మాజీ కూడా అది బర్మాజీ కూడానా బర్మాజీ కూడా పోవమ్మా బర్మాజీ కూడా గుడి కట బాగుంటుందా గుడి అన్ని బాగానే ఉంటాయి అనుకో అది వేరే విషయం. చలో పోదామా ఇక ఇట్లా నడు ఇక ఫోన్ చేసి ఏమంటుండే 8 గంటలకు ఫోన్ చేసినావు నువ్వు నాకు. కలిసి 10 నిమిషాలు అయింది కొట్టేసుకున్నారు ఇద్దరు. ఇగో ఇంతమంది వచ్చినాం స్టార్ట్ చెప్పింది నేర్చల్లా బాడీలో కొడతలేరు మళ్ళీ ఇదొక దమ్దం అయిపోయింది. బండి అయిపోయింది. మమ్మీ గుడికి పోతున్నాం మమ్మీ గుడికి పోతున్నాం. గుడి దారి తెలియదు కానీ తీసుకొచ్చిర్రు. గుడి దారి తెలియదు కానీ తీసుకొచ్చిర్రు. నాకు గుర్తురాదు వేరే విషయం అనుకో. ఇగో ఏడానా 1 మినిట్ ఉంది 140 minutes 1 minute ఓకే అంటావా 1 minute లో మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్ గుడి వచ్చేసాం. ఇట్లా వాళ్ళం ఇగో ఇట్లా పోదాం అని చెప్పారు కానీ బాగుంది. అక్కడ నాటేస్తారు మీకు కనిపిస్తుందో లేదో నాటేస్తారు అలా. క్రేజీ ఉంది. పల్లెటూరులోకి వస్తే పల్లెటూరు అంటే ఇట్లా విలేజ్లోకి వచ్చి పొలాల మధ్యలోకి వస్తే మస్తు అనిపిస్తుంది. స్నానం చేపిద్దాం అనిపిస్తుంది. ఎట్లుంది స్నానం చేపిద్దాం అనిపిస్తుంది. ఎట్లుంది గుడి గుడి బాగుంది మొత్తం మర్రి చెట్టు కింద ఆడ కూడా గుడి పోదాం ఆడుకోమా పోదామా అంటే కానీ చలో చచ్చిపోతుంటా. చలో అందరికి ఒకరికొకరు చేపట్టుకొని మంచిగా నడురి. ఒక్కరైనా కింద పడ్డారు అనుకో అందరం బూస్టే. ఇందాకనే పడ్డాడు కన్నాడు చూసిరుగా.
అగు మావా లాస్ట్ వరకు చూసినావుగా, లాస్ట్ లో హ్యాపీ ఎండింగ్ కూడా చూసి వెళ్ళు మావా.